హలో! అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. కొత్తగా ఛానల్ చూస్తే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే గనుక ప్లీజ్ లైక్ కొట్టేసి వెళ్ళిపోండి వెళ్తూ. నైట్ డిన్నర్ కోసం ఏం చేశానంటే ఇక్కడ నేను మామిడికాయ పప్పు చేశానండి. అండ్ దాని తర్వాత ఏంటంటే మనకి ఆలు ఫ్రై చేశాననమాట మా ఆయన కోసం నేను. అండ్ చిన్నోడికైతే పక్కన పప్పు అన్నం పెట్టాను నేను. ఆలు ఏంటి ఇంతే చేశాను అనుకోకండి. పొద్దున్న కాదు మధ్యాహ్నం అనమాట. మధ్యాహ్నం బ్రెడ్, ఆలు కలిపి 2 కలిపి నేను బ్రెడ్ కట్లెట్ చేశాననమాట. సో దాంట్లో ఏమైందంటే 2 ఆలు ఉడకబెడితే నాకు ఒకటైతే సరిపోయిందనమాట దాంట్లోకి బ్రెడ్‌లోకి. ఇంకోటి మిగిలిపోయిందనమాట. ఇంక సర్లే అని చెప్పేసి ఆలు అయితే కట్ చేసి ఫ్రై కింద చేశాననమాట నేను. ఈ వ్లాగ్ అయితే శనివారం నైట్ నుంచి స్టార్ట్ అవుతుందనమాట. ఇంకా నా చేతిలో ఉంది ప్రసాదం అనమాట ఇది. ప్రసాదం ఇలాంటి కవర్‌లో చూడడం ఫస్ట్ టైం నేను. ఇది కవర్ కూడా కాదనమాట. పేపర్‌తో తయారు చేశారనమాట ఇదైతే. సో ఇదైతే జమ్మూ కాశ్మీర్ నుంచి ప్రసాదం వచ్చిందనమాట. మా ఇంటి పక్కన జమ్మూ కాశ్మీర్ వెళ్ళారు వాళ్ళు. వాళ్ళే తీసుకొచ్చిన ప్రసాదం అంటే ఇది. దీంట్లో మనకి ఏంటంటే బాదం ఉంది, జీడిపప్పు ఉంది, కిస్మిస్ ఉంది, ఎండు కొబ్బరి ఉంది, ఎండు ఖర్జూరం కూడా ఉందనమాట. ఈ మొత్తం 5 మిక్స్ అయ్యి వచ్చింది దాంట్లో మనకి. కిస్మిస్ కూడా ఉందనమాట. ఈ మొత్తం 5 మిక్స్ అయ్యి వచ్చింది దాంట్లోని మనకి ప్రసాదంలోని. నాకు తెలిసి ప్రసాదంలోకి ఇవన్నీ ఇవ్వడం ఫస్ట్ టైం చూడడం అనమాట నేను. ఇప్పటికొచ్చి ఎక్కడికి వెళ్ళినా సరే ఇలాంటివి చూడలేదు నేను. ఫస్ట్ టైం మనం చూడడం నేనైతే. ఇంక ఇదైతే మా ఆయన ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు బాగా లేట్ అయిపోయిందనమాట. అప్పుడు తీసుకొచ్చారు పిజ్జా ఇది. ఇప్పుడని తెచ్చి ఎవరు అడిగారంటే ఎవరు అడగలేదు, మామూలుగా తీసుకొచ్చని చెప్పారనమాట తిందామని చెప్పి. ఆ రోజు నైట్ ఏమైందంటే మా ఆయన రాకముందు నేను ఒక వీడియో చూస్తానమాట. ఆ వీడియోలో ఏంటంటే వాళ్ళు పన్నీర్ పిజ్జా ఫుడ్ ఛాలెంజ్ చేస్తున్నారు వాళ్ళు. తెలుగు ఎక్స్పెరిమెంట్స్ అనమాట అది ఛానల్ నేమ్ అయితే. దాంట్లో వాళ్ళు తింటున్నారనమాట. అప్పుడు అనిపించింది నాకు కూడా పిజ్జా తినాలనిపిస్తుంది అబ్బా, మా ఆయన తెద్దామా అనిపించింది నాకు. సర్లే ఎందుకులని చెప్పి చెప్పలేదు నేను. కానీ మా ఆయన తీసుకొచ్చారు కదా. కాకపోతే దీంట్లో ఏంటంటే పన్నీర్ పిజ్జా లేదనమాట. చీజ్ పిజ్జా తెచ్చారు. చీజ్ తెచ్చారు, ఆనియన్ తెచ్చారు, ఇంకోటి ఏమో రెడ్ చిల్లీ అనుకుంటా మిక్సింగ్ తెచ్చారనమాట. ఈ 3 రకాలు తెచ్చారు. ఇంకోటి చికెన్ పఫ్ తెచ్చారనమాట. చికెన్ పఫ్ నిజంగా చాలా బాగుంది. వేడిగా ఉంటే ఇంకా బాగుంటుంది అనమాట. ఆయన తెచ్చినప్పుడు తినలేదు వెంటనే నేను, చల్లగా అయితే తిన్నాను అనమాట. అప్పుడు కూడా టేస్ట్ చాలా బాగుంది. ఇంకా ఇదైతే సండే రోజు వ్లాగ్ అనమాట. మార్నింగ్ అనమాట ఇది. మా ఆయనతో ఆఫీస్కి వెళ్ళిపోయారు. ఇంకా మధ్యాహ్నం ఒకదాన్ని ఏం వండుకుంటాను చెప్పేసి బయట నూడిల్స్ తెప్పించుకున్నాను నేను. అండ్ దాంతోపాటు ఏంటంటే పచ్చళ్ళు వస్తాయి కదా ఇంటికి మనకి. సో పచ్చడి కూడా తీసుకున్నాను అనమాట నేను. మ్యాంగో తీసుకున్నాను, చికెన్ పచ్చడి కూడా తీసుకున్నాను అనమాట. నాకు అంతగా నచ్చలేదు ఎందుకో మరి. నాకైతే మా ఆయన లేకపోతే వండుకొని తినడానికి నాకు అది అలా అనిపిస్తుంది అనమాట. అంటే ఒక్కదాన్ని వండుకొని ఏం తింటానబ్బా అనిపిస్తుంది అనమాట నాకు. ఈ మధ్యన వండుకుంటున్నానులేండి, మా ఆయన లేకపోతే సార్ జస్వి పెట్టాలి కదా, వండుకుంటున్నాను అనమాట. కానీ కొన్నిసార్లు అయితే అంతకుముందు మా జస్వి పుట్టకముందు ఆయన లేకపోతే అసలు వండుకొని తినేదాన్ని కాదు నేను ఒక్కదాన్ని. ఇలా బయట ఇప్పుడు నుంచి నూడిల్స్ తెచ్చుకొని తింటున్నాను కానీ అప్పుడైతే అసలు ఏం తినేదాన్ని కదనమాట. ఇంకా డైరెక్ట్గా నా ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత నైట్ ఇంకా ఫుడ్ వండేదాన్ని నేను. అప్పుడు తినేదాన్ని అనమాట నేనైతే. ఇప్పుడైతే అలా కాదు, ఆకలి ఉండలేకపోతున్నాను. అంటే పిల్లలకి ఫీడింగ్ ఇస్తున్నాను కదా నేను. సో దానివల్ల అయితే ఆకలితో ఉండలేకపోతున్నాను అనమాట నేను. ఈ బెండకాయ ఫ్రై అయితే మన ఛానల్లో అప్లోడ్ చేస్తానండి ఆల్రెడీ నేను. ఎవరైనా చూడకపోతే తప్పకుండా చూడండి. బెండకాయ ఫ్రై అయితే చాలా ఈజీ అనమాట. టేస్ట్ నిజంగా ఎంత బాగుందో నా మాటలు చెప్పాలన్నమాట. చాలా చాలా బాగుంది. నా అలాగే ఎవరికైనా బెండకాయ ఇష్టం లేకపోతే మాత్రం తప్పకుండా చూడండి వీడియోని అయితే. బాగా నచ్చుద్ది అనమాట మీకు. ఈసారి బెండకాయలు తెచ్చుకుని మరి చేసుకుంటారు ఫ్రై అయితే. అంత బాగుంటుంది అనమాట ఈ బెండి ఫ్రై అయితే. ఈ బెండకాయ ఫ్రై అయితే మధ్యాహ్నం చేశాను నేను. ఇంకా రాత్రి టమాటా రసం చేసుకుంటే సరిపోతుందనమాట. ఈ 2 కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంటుంది. టమాటా రసం కూడా చాలా ఈజీ అనమాట. టేస్ట్ అయితే నిజంగా సూపర్ ఉంటుందన్నమాట ఇది కూడా. మార్నింగ్ మా ఆయన వెళ్తూ ఫ్రూట్స్ ఆవిడ ఇంటికి వచ్చిందనమాట. ఇంక ఫ్రూట్స్ తీసుకున్నారు. ఇంకే ఫ్రూట్స్ లేవు ఆవిడ దగ్గర, దాన్ని ఒకటే ఉందనమాట. ఇంక సర్లే అని చెప్పేసి అవే 100 రూపీస్ తీసుకున్నారు. 100 రూపీస్ 5 వచ్చినట్టు ఉంది. ఇంకా దాంట్లో కూడా జస్వి కోసం ఇచ్చాను నేను. వర్షం మార్నింగ్ కన్నా ఎక్కువ నైట్ మాటలే పడుతుంది అనమాట. నైట్ పడుతుంది 10కి 11కి అలా పడుతుంది. ఇంకా మార్నింగ్ వరకు నాన్ స్టాప్ వర్షం కురుస్తూనే ఉందన్నమాట. మొన్న అమ్మ చీరలు ఇచ్చింది చెప్పా కదా, ఆ 2 చీరలతో అయితే జస్వికి నాకు గౌన్లు కుట్టించానమాట. నాకు గౌన్లు కాదులేండి, నాకు డ్రెస్సులు కుట్టించుకున్న టాప్ల కింద నేను. చిన్నోడికి పాలు ఇవ్వాలి కదా, ఇబ్బంది అయిపోద్దని చెప్పేసి నేను టాప్స్ కింద కుట్టించుకున్నాను అనమాట, సైడ్ కటింగ్స్ పెట్టి. జస్వికి అయితే 2 ఫ్రాక్స్ కుట్టించారనమాట. జస్వి ఫ్రాక్స్ అయితే చాలా బాగుంది. నాకు నా టాప్స్ కన్నా జస్వి బాగా నచ్చింది అనమాట. నా టాప్స్ ఏమైపోయిందంటే నేను చెప్పింది వేరేలో కుట్టమని చెప్పాను, ఆవిడ కుట్టింది వేరేలో కుట్టింది అనమాట. అసలు నచ్చలేదు నాకు. నేను ఎప్పుడు ఏమనుకుంటానంటే నేను ఒక 10% ఊహించుకున్నాను అనుకోండి, దాంట్లో కనీసం 5% కూడా దానికి దగ్గరికి రాదనమాట. 1% బాగుంటుందన్నమాట. నేను ఎంతో అనుకుంటాను నేను ఇంత మంచిగా రావాలని చెప్పేసి, వేసుకుంటే ఇలా ఉండాలి అలా ఉండాలి అనుకుంటాను నేను. కానీ తీరా వాళ్ళు కుట్టిందో చూస్తే మాత్రం నేను అనుకున్న దానికన్నా అసలు దేనికి మ్యాచ్ అవ్వదనమాట. నేను అనుకున్న దానికి వీళ్ళు ఇచ్చేదానికి అసలు దేనికి మ్యాచ్ అవ్వదనమాట. ఇచ్చే ముందు 10 సార్లు చెప్తాను నేను, నాకు ఎంత బాగుండాలి ఇలా ఉండాలి చెప్తాను అనమాట. ప్రతి చిన్న విషయం చెప్తాను నేను. వాళ్ళు ఇక్కడ ఆహా నువ్వు ఊపుతారు బుర్ర, తర్వాత అంతా మామూలే అనమాట. ఇంకా మన రసం అయితే ఈజీగా రెడీ అయిపోయిందనమాట. చూస్తున్నారు కదా మీరే వీడియో ఇప్పటి వరకు. చాలా ఈజీగా అయిపోయింది కదా రసం అయితే. తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా, చాలా బాగుంటుంది అనమాట రసం అయితే. నాకైతే ఈ రసం ఎప్పుడెప్పుడు అవుతుందా, ఎప్పుడెప్పుడు తిందాం అనిపిస్తుంది నాకు. ఎందుకంటే బయట ఫుల్ వర్షం అనమాట. ఆ చల్లికి ఈ వేడివేడి రసం వేసుకుని బెండకాయ ఫ్రై చేసుకుని తింటే సూపర్ ఉంటుంది కదా.
అదేంటి దీంట్లో ఉంటుంది అనుకోకండి మీరు. స్టీల్ గిన్నెలు ఉన్నాయన్నమాట. కాకపోతే నా భయం ఏంటంటే మాడిపోద్దేమని భయం వేసి నాకు దీంట్లో ఉంటున్నానమాట. ఇంకా దీంట్లో మొత్తం అయిపోయిన తర్వాత నేను మళ్ళీ స్టీల్ గిన్నెలో వేసేస్తాను ఇంకా దాన్ని తీసుకెళ్ళి. మనం వంట చేసినప్పుడు దగ్గర ఉండి చేసుకుంటే స్టీల్ గిన్నెలు మాడవన్నమాట. కాకపోతే నాకైతే కుదరదు. ఇద్దరు పిల్లలతోని ఇంకా పక్కన వంట చేసుకుంటే పక్కన అత్తమాట చూడాలంటే అసలు నా వల్ల కాదనమాట. మా వాళ్ళేమో ఒకళ్ళు అటు ఒకళ్ళు ఇటు పారిపోతుంటారనమాట. ఇంక వాళ్ళు చూసుకుని సరిపోద్ది నాకు. ఏంటో సరిగ్గా నువ్వు చూసారు కదా మా వాళ్ళు అల్లరి. ఇంక ఇప్పుడే ఇంత ఉన్నారు కదా, ఇంత అల్లరి చేస్తున్నారు. ఇంక కొన్ని రోజులు పోతే ఇంకెంత అల్లరి చేస్తారు ఏంటో మా వాళ్ళు. మా చిన్నోడు అసలు ఎంత ముద్రైపోయాడంటే అసలు చెప్పలేం మాటల్లో. మనము ఒక్క దగ్గర వేసింది కూర్చోడు అనమాట. ఇంకా తిరుగుతూనే ఉంటారు మొత్తం ఇల్లంతా. ఇల్లు కాకుండా ఇంకా బయటికి కూడా వస్తుంది అనమాట. మూడైతే గేట్ తీయాలి, గేట్ తీసి బయటికి రావాలని చెప్పి వాడు ఆశ అనమాట ఇప్పటి నుంచి. వాళ్ళ అక్క ఇంత ఏజ్ ఉన్నప్పుడు అసలు సైలెంట్గా ఎక్కడేసారి కూర్చున్నది అనమాట. చెప్తారు కదా పుట్టే పిల్లలందరూ ఒకలా ఉండరు అని చెప్పేసి. మా అమ్మ చెప్పేది మన చేతుకున్న 5,000 కరెక్ట్గా ఉండదు, మన పిల్లలు ఇంకా కరెక్ట్గా ఉంటారని చెప్పేసి. ఇది కూడా నిజమే అనమాట. ఇంకా మనమే సర్దుకుంటూ పోవాలి పిల్లల విషయంలో అంతే. ఇక్కడ చూస్తాను కదా బట్టలు, ఈ బట్టలు మా చిన్నోడు అనమాట. ఇప్పుడు అన్నీ టైట్ అయిపోయింది చిన్నోడికి అయితే. ఇంకా తీసి వేరే వాళ్ళకి ఇచ్చేయాలన్నమాట. అంటే అన్నదాశ్రమంలో వస్తారు కదా, వాళ్ళకైతే బట్టలను ఇచ్చేయాలన్నమాట. మా చిన్నోడికి కానీ జస్విక్ కానీ బట్టలు తీసే కొద్దీ ఇంక వస్తూనే ఉంటాయండి. అసలు ఎన్ని బట్టలు వస్తాయి, ఎన్ని బట్టలు ఇస్తుంటారు, నేను కవర్లు కావాలి ఇస్తుంటాను అనమాట. లాస్ట్ మంత్ నేను ఒక 2-3 బ్యాగ్స్ ఇచ్చానమాట బట్టలన్నీ. నేను మళ్ళీ ఈ మంత్లోని ఒక 2 బ్యాగ్స్ ఉంటాయి అనమాట. 2 బ్యాగ్స్ నిండా ఉంటాయి బట్టలు అయితే. జస్వి ఉన్నాయి, నా ఉన్నాయి, చిన్నోడి అనమాట. ముగ్గురు ఉన్నాయి అనమాట. వేస్ట్ పడేయడం కన్నా ఇలాగిస్తే వాళ్ళకి హెల్ప్ అవుతుంది అని చెప్పేసి బట్టలన్నీ ఉంచుతాను అనమాట. నేను ఉంచాలి, వస్తే వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ప్రతి వీక్ వస్తారనమాట. ఆ వీక్ అప్పుడు ఇచ్చేస్తాను బట్టలు వాళ్ళకి. నాకు తెలిసి ఇప్పటి వరకు మీకు డిస్టర్బెన్స్ ఉంటుంది, ఎందుకంటే పక్కన వాయిస్ వస్తుంటుంది కదా వీడియోలోని. అదేంటంటే నేను బయటకు వెళ్ళి వీడియోకి వాయిస్ వస్తుంది అనమాట. ఇది నైట్ అనమాట, టైం 11 అవుతుంది. బయట ఫుల్ రెయిన్ అనమాట. ఈ టైంలో బయటకి వెళ్ళి ఇలాంటి వాయిస్ ఇడే నేను. ఇంట్లో చిన్నట్టు పడుకున్నాడు అనమాట. ఇంకా నేను మాట్లాడుతుంటే వాళ్ళు ఎగుసడం భయం వేసి నాకు. ఇంకా బయటకు వచ్చి నేనే జస్వి అయితే వీడియోకి అయితే వాయిస్ ఇస్తాను అనమాట. నేను మా జస్వి అయితే పక్కన కూర్చుంది అనమాట. ఇంకా బాక్స్ అయితే ఖాళీ అయిపోయింది కదా, బట్టలను కవర్లలో పెట్టాను అనమాట. ఇంకా దాని తర్వాత ఏం చేస్తానంటే నేను ఆ బాక్స్ ఖాళీగా ఉందని చెప్పేసి దాంట్లో అయితే నాకు కావాల్సిన సరుకులు అయితే ఉన్నాయన్నమాట కవర్లోనే. అవన్నీ బాక్స్లో పెట్టాను అనమాట. సర్దేసుకున్నాను మొత్తం శుభ్రంగా. మన వ్లాగ్ అయితే అయిపోయింది అనమాట. ఇంకా వెళ్ళినా మరి వెళ్తాను. బాయ్.